మహాదేవుడును రక్షకుడును దేవాతి దేవుడైన ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి ప్రభువిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. ఆ దినాలలో సమూయేలు గారు ఇశ్రాయేలులకు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను యాజకునిగాను ఉన్నారు. దావీదును రాజుగా అభిషేకించుటకు ఆయన బెత్లెహేమునకు వెళ్ళి యెష్షయి కుమారుడైన ఎలియాబును చూచి, నిజంగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని స్పష్టంగా సమూయేలు గారికి ప్రభువు తెలియచేశారు. యెష్షయి తన కుమారులందరినీ సమూయేలు గారి ఎదుటకు రప్పించారు. కానీ దేవుడు వారందరినీ త్రోసివేశారు. దేవుని ఎన్నిక ఎన్నటెన్నటికీ తప్పు కాదు. ఎన్నిక చేయబడిన వ్యక్తి తన గర్వము అహంకారము చేతనే పతనమవుతున్నాడు. సౌలు జీవితమే దానికి గొప్ప ఉదాహరణ. సౌలు కంటే ఉత్తముడు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తికి దేవుడు రాజ్యాన్ని అప్పగించారు. అతనే దావీదు గారు, యెష్షయి కుమారులలో చివరివాడు. యెష్షయి గారు తన చిన్న కుమారుడైన దావీదును గురించి అసలు మాట్లాడనే లేదు. ఎందుకంటే దావీదును గురించి అట్లాంటి అంచనాలేమీ ఆయనకు లేవు. గొర్రెలు కాయడానికి తప్ప మరి దేనికి పనికిరాడనేది ఆయన ఉద్దేశమేమో. ఇంకా ఎవరైనా నీ కుమారులు ఉన్నారా అని సమూయేలు గారు ప్రశ్నిస్తే గాని చిన్న కుమారుడైన దావీదు గారు ఉన్న సంగతి తండ్రి చెప్పలేదు. చెప్తూ కూడా అయితే వాడు గొర్రెల కాపరి అని పరిచయం చేస్తున్నాడు. అంటే వాడు రాజుగా ఉండడానికి పనికిరాడులే అనే తాత్పర్యము అతని మాటల్లో మనకి కనిపిస్తూ ఉంది. తండ్రి వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. 1 సమూయేలు 16వ అధ్యాయము 12-13 వచనములు. దేవుడు దావీదు పైరూపాన్ని లెక్క పెట్టలేదు గాని దావీదు హృదయాన్ని ప్రభువు చూస్తున్నారు. దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చాను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమిట్టినటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలంటే నీకున్న అర్హతలు ఏమీ అవసరం లేదు. నిన్ను బట్టి నీవు అతిశయించడానికంటూ నీ దగ్గర ఏదీ లేదు. నీ పైరూపాన్ని, నీ హోదాని, నీ స్థితిగతులను మనుషులు లెక్క పెడతారేమో గాని దేవునికి అవి అసహ్యంగా కనబడతాయి. దేవునికి కావాల్సింది నీ హృదయమే. దేవునికి కావలసిన హృదయం దావీదు గారి దగ్గరుంది. దాని ఫలితం గొర్రెల కాపరిగా జీవించాల్సిన దావీదు గారు దేవుని హృదయానుసారుడయ్యారు. ఇశ్రాయేలులకు రాజయ్యారు. దావీదు వంశంలో నుండే ప్రభువారు శరీరధారిగా అవతరించారు. మరి నీ జీవితంలో ఆయన చిత్తము నెరవేరాలంటే ఆయన ఏమై ఉన్నారో నీవు గుర్తెరిగి దేవుని రుచి చూచి ఆయన హృదయానుసారుడుగా నువ్వు జీవించగలిగితే నీ పట్ల ఆయనకున్న సమాధానకరమైన ప్రణాళిక తప్పక నెరవేరుతుంది. మరి అట్టి రీతిగా దేవునికి హృదయానుసారంగా మనము జీవిద్దామా? దావీదు గారి వలె దేవునికి ఇష్టమైన జీవితము జీవిస్తూ నిత్యమైన ఆశీర్వాదాలు మనము అనుభవిద్దాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ కృపను దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి మంచి గర్భఫలము దయచేయండి నాయనా, నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. అలాగే దూరదేశంలో ఉండి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ప్రభువా. ఈ దినమంతటికి కావలసిన నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించి దీని అవసరతలు అక్కరలు తీర్చి నీ యొక్క ఆశీర్వాదం, నీ దీవెన మా మీద ఉంచుతారని నమ్ముచు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి దినము ఈ యొక్క వర్తమానములు మీకు అనుదిన ఆహారముగా పంపించబడతా ఉన్నాయి. ఈ వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.